హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ హైదరాబాద్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డాక్టర్ టాక్. ప్రతి మనిషి తాను చేస్తున్న పనిలో ఒకసారి కాన్సన్ట్రేషన్ మిస్ అవుతూ ఉంటాడు. ఈ కాన్సన్ట్రేషన్ మిస్ అవడం వల్ల తాను చేస్తున్న పనిలో సక్సెస్ సాధించలేమోనేమోని భయపడుతూ డిప్రెషన్ కి లోనవుతాడు. అసలు ఈ డిప్రెషన్ కి కారణం ఏంటి? ఈ డిప్రెషన్ ని ఓవర్కమ్ చేయడం ఎలా? మొదలైన వివరాలు తెలియజేయడానికి మనతో పాటు కన్సల్టెంట్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ ఆచార్య గారు ఉన్నారు. మరి మీకున్న సందేహాలను అడిగి తెలుసుకోవడానికి మా ప్రయత్నం నెంబర్ 04047799916 04047799917 నెంబర్లో కాల్ చేసి మీకున్న సందేహాలను అడిగి తెలుసుకోండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు డాక్టర్ స్టాఫ్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, చాలా మంది తాము చేస్తున్న పనిలో సక్సెస్ సాధించలేమో అని ఒక సందేహంతో భయపడుతూ రకరకాల డిప్రెషన్స్ కి లోనవుతుంటారు. అది మగవారిలో కానివ్వండి, ఆడవారిలో కానివ్వండి, లేదంటే చదువుకునే పిల్లల్లో కానివ్వండి. ఎందుకు ఇలాంటి డిప్రెషన్ కి లోనవుతున్నారు అసలు? డిప్రెషన్ ఈజ్ బేసికలీ కప్ మూడ్ అండి. మనిషి దిగులు చెందడానికి అనేకమైనటువంటి బలమైన కారణాలు ఉండొచ్చు. మెయిన్గా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే మన మెదడులో న్యూరోకెమికల్స్ ఉంటాయి. దీన్ని నాడీ రసాయనాలు అంటారు. అందులో మెయిన్గా వచ్చేసి సిరోటానిన్, డోపమిన్, అసిటైల్ కోలైన్, అలాగే నోరాఫినెఫ్రిన్. ఇందులో సమతుల్యత తప్పినప్పుడు, ఈ న్యూరోకెమికల్స్ లో ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు డిప్రెషన్ కి లోనే ఆస్కారం ఉంటుంది. రెండోది ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్, అంటే స్ట్రెస్ వల్ల కావచ్చు, ఎన్వైరన్మెంటల్ వేరియబుల్స్ వల్ల కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వల్ల కావచ్చు, వాల్యూ హైయార్కీస్ వల్ల కావచ్చు, అపనమ్మకాల వల్ల కావచ్చు డిప్రెషన్ కి గురయ్యే కారణం ఛాన్సెస్ ఉంటుంది. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, ముందుగా మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే ఫోన్ లైన్ కట్ అవుతుందండి. శ్రీనివాస్ గారు చెప్పండి, డాక్టర్ గారిని అడిగి మీ సందేహం తెలుసుకోండి. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి. తగ్గించాం మ్యామ్, మ్యూట్ లో పెట్టాం. చెప్పండి, డాక్టర్ గారిని అడగండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. హలో, వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ నా పేరు శ్రీనివాస్ అండి. ఓకే సార్, నాకు చదవాలంటే అంత కాన్సన్ట్రేషన్ రావట్లేదు సార్, ఏ ఆలోచనలు వస్తున్నాయి. ఓకే అండి. అంటే వినపడుతుందండి శ్రీనివాస్ గారు. చదువుకునే ముందు అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు చదువు, మళ్ళీ చదవాలని బుక్ పట్టుకోవాలనిపిస్తుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ రావట్లేదు సార్. ఓకే. ఏదో చేయాలి చదవాలని చెప్పి మళ్ళీ ఎక్కువ. ఓకే శ్రీనివాస్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ కామన్ గా అందరికీ ఉండేటువంటి సమస్య అండి. ఏకాగ్రత కనపరచలేకపోవడం, ఏ ఇంట్రెస్ట్ కుదరకపోవడం. అంటే ఇంట్రెస్ట్ అంటే మనకు ఆసక్తి ఏ విషయం మీద అయినా మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు. సో ముందు మనసు ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఏ సమయంలో చదవాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ మైండ్ పీస్ఫుల్గా ఉండాలండి. సో రెండవది, మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనం చేసే పని మీద ఆసక్తి కుదురుతుంది, అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంట్రెస్ట్ ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది. సో కాన్సన్ట్రేషన్ ఫాల్స్ అండర్ ద రూఫ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కాన్సన్ట్రేషన్ మనకు ఏకాగ్రత కుదిరినప్పుడు మాత్రమే మనం చేసే పనులు కానీ లేదా చదివే విషయం కానీ అవగతం అవుతుంది, కాంప్రిహెన్షన్ అవుతుంది. తద్వారా గుర్తుపెట్టుకోగలుగుతాం. చదివిన విషయాల్ని గుర్తుపెట్టుకోవడం వల్ల మళ్ళీ తిరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు డెప్త్ తెచ్చుకోగలుగుతాం. అంటే రీకాలింగ్ డిపెండ్స్ ఆన్ ద పవర్ ఆఫ్ మెమొరీ అనమాట. సో మీరు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చిన్న మెడిటేషన్ లాంటిది ఏదైనా చేయొచ్చు, లేదా బ్రీతింగ్ టెక్నిక్స్ ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు. వీలు కాకపోతే జాకబ్సన్స్ ప్రోగ్రెసివ్ డిఫరెన్షియల్ రిలాక్సేషన్ అంటారు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి. లేదా కాగ్నిటివ్ థెరపీ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి, స్టాప్ థాట్ టెక్నిక్స్ అని, మీకు నెట్లో కూడా దొరుకుతుంది. మీరు వీలైతే ఈరోజు మనం లైవ్ ప్రోగ్రాంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మనం ఏంటంటే మనసు ప్రశాంతంగా పెట్టుకోవడం ద్వారా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ వాణి నెల్లూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారండి. వాణి గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో, చెప్పండి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి మీ సందేహం ఏంటి.
వాణి గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నేను చాలా ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచన టెన్షన్ ఎక్కువగా ఉంటుంది సార్. ఓకే అమ్మా, చెప్పండి సార్. వాణి గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసి డాక్టర్ గారితో మాట్లాడండి. మ్యూట్ లో అట్లా టీవీ పెట్టరా. హలో డాక్టర్ గారు. వింటున్నా అండి. వాణి గారు చెప్పండి. నమస్కారం అండి. నా పేరు వాణి అండి. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటాను సార్. అది చెప్పుకుండే అంత పెద్ద ప్రాబ్లం కాదు, కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడా ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా టెన్షన్ గా ఉంటుంది సార్. నైట్స్ అసలు నిద్ర పట్టదు. చాలా థింకింగ్ ఎక్కువగా ఉంటుంది సార్ ప్రతి చిన్న విషయానికి కూడా. ఓకే అమ్మా, మీకు కళలు ఎలాంటిది వస్తున్నాయమ్మా? కళలా సార్? వస్తూ ఉంటాయి సార్. మామూలుగా ఏం లేదు, దైనందిక జీవితంలో జరిగే విషయాలే సార్. ఓకే అమ్మా, సరే అమ్మా. అయితే మీకు నిద్ర సరిగా ఉండట్లేదని చెప్పారు, అలాగే విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయని చెప్పారు. ఎలాంటి జీవితంలో ఎలాంటి సమస్య కూడా ఏం లేదు, అలాంటి ఇంటెన్సిటీ లేదు అని చెప్తున్నారు. కానీ ఈ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు రావడానికి గతంలో జరిగినటువంటి పూర్వానుభవాలు, సో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మీకు నెగిటివ్ కాగ్నిషన్ అంటే పనికిరాని ఆలోచనలు, ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ప్రబలుతున్నాయి తలలో. అయితే దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి కొన్ని చిట్కాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులోనే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో స్టాప్ థాట్ టెక్నిక్ అని ఉంది. మీరు ఏం చేయండి అంటే ఈ థాట్స్ని ఓవర్కమ్ చేయడానికి రోజు కనీసం ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు మీరు కేటాయించుకుని ఈ టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఉదయం సాయంత్రం పూట ఖచ్చితంగా 21 డేస్ తర్వాత మీకు వచ్చే ఈ నెగిటివ్ థాట్స్ తగ్గుతాయమ్మా. టెక్నిక్ నేను బ్రీఫ్గా మీకు చెప్తాను. మీరు ఏం చేయాలంటే కూర్చున్న చోట కళ్ళు మూసుకొని మీ కన్నుల ముందు ఒక 10 ఫీట్ల దూరంలో ఒక చిన్న స్క్రీన్ ఉన్నట్టుగా ఊహించుకోండి. ఒక టీవీ సైజ్ స్క్రీన్ ఉన్నట్టుగా ఊహించుకోండి. మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన ఆ స్క్రీన్ మీదకి ప్రొజెక్ట్ అవుతున్నట్టు ఊహించుకోండి. అది దృశ్య రూపకంగా కావచ్చు, శబ్ద రూపకంగా కావచ్చు, లేదా ఫీలింగ్ లాగా కావచ్చు. ఆ స్క్రీన్లోంచి మీకు వినిపిస్తున్నట్టు, కనిపిస్తున్నట్టు, అనిపిస్తున్నట్టు మీరు జస్ట్ ఊహించుకోవడం మాత్రమే. అలా మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచనని దాని మీద ప్రొజెక్ట్ చేస్తూ జస్ట్ ఒక సినిమా థియేటర్లో అబ్జర్వర్, ఒక స్పెక్టేటర్ లాగా, ఒక ప్రేక్షకుడు లాగా మీ మనసులో వచ్చే ఆలోచనని ఆ స్క్రీన్ మీద చూస్తూ వెళ్ళడం. అలా కాసేపు జరిగే కొద్దీ మీకు విపరీతమైన ఆలోచనలు వచ్చినప్పుడు, మీకు నెగిటివ్గా అనిపించేది, బాధ కలిగించే ఆలోచన వచ్చినప్పుడు మనసులో ఒకసారి స్టాప్ అనుకుని ఇమీడియట్గా కనులు తెరవడం. ఇలా ఒక 10 మార్లు 10 రౌండ్లు చేయగలిగితే మీరు ప్రతిసారి మీరు స్టాప్ అని కళ్ళు తెరిచినప్పుడు ఆటోమేటిక్గా ఆ థాట్ అన్నది డిలీట్ అయిపోతుంది మైండ్లో. ఇలా 10 రౌండ్లు పొద్దున ఈవినింగ్ మీరు చేయగలిగితే ఖచ్చితంగా 21 డేస్ తర్వాత మీకు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. దీన్ని స్టాప్ థాట్ టెక్నిక్ అంటారమ్మా. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, మీ సందేహం ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మెమరీ పవర్ పెరగడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి కొంచెం ఆలోచన చెప్తారు సార్. మెమరీ పవర్ పెరగడానికి సార్, జ్ఞాపక శక్తి పెరగడం తక్కువ అవడం అంటూ ఏమి ఉండదండి. ఎక్సెప్ట్ ఫర్ సెరిబ్రల్ డ్యామేజ్, మనకు బ్రెయిన్లో ఏదైనా డ్యామేజ్ జరిగి లీజన్ ఉండి లేకపోతే వేరే కారణాల వల్ల జ్ఞాపక శక్తి అంటే తగ్గడం, లేకపోతే జ్ఞాపక శక్తి బ్లాక్ అవడం ఇలాంటిది ఉంటుంది. కానీ జనరల్గా అయితే మామూలుగా సైకలాజికల్గా స్ట్రెస్ వల్ల మర్చిపోతారు. ఎందుకంటే యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే స్ట్రెస్ వల్ల, భయం వల్ల, నెగిటివ్ ఆలోచన వల్ల, లేకపోతే సరిగ్గా మన మైండ్లో విషయాలు హత్తుకుపోకపోవడం వల్ల, అంటే కరెక్ట్గా రిజిస్ట్రేషన్ కాకపోవడం వల్ల మనం విషయాలు మర్చిపోతామండి. పెరగడం తగ్గడం అంటూ ఏముండదు. అయితే మీరు మెమొరీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి. అంటే మనసు ఎప్పుడైతే, అంటే ఉద్దేశం ఏంటంటే మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, రిలాక్స్డ్గా ఉంటుందో, కంఫర్టబుల్గా ఉంటుందో ఎక్కువ విషయాల్ని సేకరించుకోగలుగుతుంది. ఇట్ కెన్ అబ్జార్బ్ మోర్ ఇన్ఫర్మేషన్ and it can also retain more information. It can recall it very easily. స్ట్రెస్ ఉండదు కాబట్టి ఈజీ రికగ్నైజ్ చేయగలుగుతారు. జ్ఞప్తికి తెచ్చుకున్న విషయాల్ని గుర్తుపెట్టుకోగలుగుతారు, గుర్తించగలుగుతారు మీరు. సో మెమొరీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ మనసును ప్రశాంతంగా పెట్టుకోవడం, అలాగే పాజిటివ్ మనోవైఖరి, అనుకూలమైనటువంటి మనోవైఖరిని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. నేను బాగా గుర్తుపెట్టుకుంటాను, చదివిన విషయాలు నాకు గుర్తుంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. నేను చదివిన విషయాన్ని కానీ విన్న విషయాన్ని కానీ ఏది కానీ నేను గుర్తు పెట్టుకోగలను అని అనుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ మధ్య కాలంలో నాకు గుర్తుండట్లేదు, అప్పట్లాగా మునుపట్లాగా నా జ్ఞాపక శక్తి లేదు, క్షీణిస్తుంది, ఈ మధ్య నాకు మతిమార్పు పెరుగుతుందని సెల్ఫ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇన్స్టాలేషన్ ఆఫ్ సెల్ఫ్ డౌట్. ఈ నమ్మకం కంటే అపనమ్మకం చాలా బలమైనది.
సో ఇలాంటి నెగిటివ్ ప్రోగ్రామింగ్ ద్వారా కూడా జ్ఞాపక శక్తి తగ్గుతుందనే భ్రమకు గురి అవుతుంటారండి, కానీ వాస్తవానికి అలా కాదు. సో గివ్ పాజిటివ్ సజెషన్స్, మైండ్ పీస్ఫుల్గా పెట్టుకోండి, చక్కటి జోక్స్ అలాంటిది వింటుండండి, జోక్స్ చూస్తుండండి టీవీలో, దాంట్లో మైండ్ సరదాగా హ్యాపీగా పెట్టుకోగలిగితే ఆటోమేటిక్గా మీ మెమొరీ సూపర్ మెమొరీగా మారుతుంది. ఓకే ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ విజయ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ సందేహం ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి విజయ్ గారు, చెప్పండి. ఏం లేదు సార్, మా సార్కి 2 రకాలుగా ఉంటాడు. అంటే కొన్ని రోజులు ఒక రకంగా, కొన్ని రోజులు ఒక రకంగా. అది ఏమన్నా జబ్బా, అది ఏమంటారు? అంటే ఒక రోజు ఒక రకంగా, ఇంకో రోజు ఇంకో రకంగా, ఒక 6 నెలలు ఒక రకంగా, ఒక 6 నెలలు ఒక రకంగా. ఓకే అండి, ఓకే. అయితే ఇక్కడ ఒక మనిషి బిహేవియర్ అన్నది చాలా కారణాల మీద ఆధారపడి ఉంటుందమ్మా. అంటే మెయిన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. అతని జీవ రసాయనాలు, మైండ్లో కెమికల్ బ్యాలెన్స్, అంటే కెమిస్ట్రీ, న్యూరో కెమిస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీద కూడా బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. అయితే ఆయన అలా ప్రవర్తన అలా 6 నెలలకు ఒక రకంగా ఉండడానికి కారణాలు అనేకం అయి ఉండొచ్చు. అయితే ఇట్ కుడ్ బి బైపోలార్ డిజార్డర్ ఉండొచ్చు, మూడ్ డిజార్డర్స్లో ఒక భాగమైంది. అలాగే పర్సనాలిటీ డిజార్డర్స్ అయి ఉండొచ్చు ఏదైనా. అది విశ్లేషణ, ఇన్ పర్సన్ కన్సల్టేషన్కి వస్తే విశ్లేషణ చేసి ఆ సమస్య ఏంటి అనేది మనం చెప్పగలుగుతాం, కానీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఖచ్చితంగా ఇదే సమస్య అని చెప్పడం కష్టమమ్మా. సో వాట్ ఐ సజెస్ట్ యూ ఇస్ సీ ఎ క్లినికల్ ఆర్ ఎ సైకియాట్రిస్ట్, హ్యావ్ ఎ డీటెయిల్ ఇవాల్యుయేషన్ అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ ప్లాన్. ఓకే ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ రవీందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ సందేహం ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి. చెప్తానండి. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను రవీంద్ర రెడ్డి అండి, నా పేరు హైదరాబాద్ ఉంటానండి. సార్ చెప్పండి. నాదేం లేదు సార్ సమస్య. అంటే పెద్ద నేను జరిగిపోయినవి, ఓకే, నచ్చని పనులు, కొంచెం ఏమన్నా ఇబ్బంది ఉన్నా అది ఎక్కువ ఆలోచన చేస్తాను. ఓకే అండి. తర్వాత ఇప్పుడు జరగబోయేదంటే నేను యాక్చువల్ గా బాగానే ఉన్నాను సార్, ప్రాబ్లమ్స్ ఏం లేను. పిల్లలు ఎట్లా చదువుతారు, ఏ అదొక ఆలోచన. ఒక చిన్న వ్యాపారంలో దిగాము, బాగానే ఉంది యావరేజ్ గానే. అదేమైతుంది ఏమి అని ఇట్లా ఆలోచన చేస్తుంటాను సార్. ఏకాగ్రత ఎక్కువ థింకింగ్ చేస్తాను దీని గురించి. ఓకే అండి. కొంచెం మెంటల్ పీస్ గా ఉండే, ముందుకు సాగిపోయేటట్టు ఏదైనా మంచి ఆలోచన, ఎట్లా కాన్సన్ట్రేషన్. అదండి రవీందర్ రెడ్డి గారు, ఇంతకుముందు నేను థాట్ స్టాప్ టెక్నిక్ అని ఒక టెక్నిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను విజయ్ గారికి, ఇంతకుముందు కాలర్కి. సో మీరు ఏంటంటే ఇప్పుడు జనరల్గా ప్రతి వ్యక్తికి కూడా అనుకూలమైన ఆలోచనలు ఎంతైతే ఉంటుందో అలాగే ప్రతికూలమైనటువంటి ఆలోచనలు కూడా ఉంటాయండి. ప్రతి వ్యక్తి మనసులో అనుకూలమైన ఆలోచనలు, పాజిటివ్ థాట్స్, అలాగే నెగిటివ్ థాట్స్, దీన్ని మేము సైకాలజీ పరిభాషలో రేషనల్ థాట్స్, ఇర్రేషనల్ థాట్స్ అంటామండి. ఆ ఇర్రేషనల్ థాట్స్ ఉండడం కొంతమందికి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుందండి. అలాగే రేషనల్ థాట్స్ కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తక్కువగా ఉంటుంది. రేషనల్ థాట్స్ ఎక్కువ ఉన్న వారిని మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాస్ ఆప్టిమిస్ట్ అంటాం, ఆశావాదులు అంటాం. ఇర్రేషనల్ థాట్స్ ఎక్కువ ఉన్న వారిని నిరాశావాదులు అంటాం. సో ఇక్కడ ఏంటంటే మీలో కూడా కొన్ని రేషనల్ థాట్స్ సహజ సిద్ధంగానే ఉన్నాయి. అయితే దాన్ని మనం అధిగమించాలి. పాజిటివ్ ఆలోచనలతో, పాజిటివ్ దృక్పథంతో లైఫ్ని మనం, అంటే మన మనసుకి మనం ఏదైతే సూచనలు ఇచ్చుకుంటామో, మన మనసులో ఎలాంటి ఆలోచనలు ప్రవేశపెట్టుకుంటాం, దాన్ని బట్టి మన ఆలోచన విధానం ఆధారపడి ఉంటుంది. సో మీరు న్యాచురల్గానే బాగానే ఉన్నారు. అయితే ఒకవేళ మీకు ఇంకా ఈ థింకింగ్ వల్ల, డీప్ థింకింగ్ వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతే మీరు ఐ సజెస్ట్ యూ టు డూ ప్రాక్టీస్ మెడిటేషన్ ఆర్ కాగ్నిటివ్ థెరపీ, ఎస్పెషల్లీ స్టాప్ థాట్ టెక్నిక్. ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, స్క్రీన్ టెక్నిక్, అది మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ సంతోష్ వరంగల్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారండి. సంతోష్ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం. మీ సందేహం ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకోండి. ముందుగా మీ ఫోన్ వాల్యూమ్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే మీ ఫోన్ లైన్ కట్ అవుతుందండి. వెరీ గుడ్ మార్నింగ్ సంతోష్ గారు. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సంతోష్ గారు, చెప్పండి. సార్ ఏంటంటే ఒత్తిడి వల్ల కొన్ని విషయాలు నేను మర్చిపోతున్నాను సార్. ఓకే, అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవడం? ఒత్తిడి వల్ల మెమోరీ ఇంతకుముందు నేను డిస్కస్ చేశానండి ఆల్రెడీ, ఇంతకుముందు కాలర్తో నేను డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే స్ట్రెస్, రకరకాల స్ట్రెస్సెస్ ఉంటాయండి. అంటే పర్సనల్ స్ట్రెస్సార్స్ ఉంటాయి, ఎన్వైర్మెంటల్ స్ట్రెస్సార్స్ ఉంటాయి, ఫినాన్షియల్ స్ట్రెస్సార్స్ ఉంటాయి. స్ట్రెస్ ఇండ్యూసింగ్ ఎలిమెంట్స్ ఆర్ స్ట్రెస్ ఇండ్యూసింగ్ ఈవెంట్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఆర్ కాల్డ్ స్ట్రెస్సార్స్. అయితే స్ట్రెస్ అనేది కామన్ అండి. యూ హ్యావ్ టు జెల్ విత్ ద స్ట్రెస్. ఓకే, సో యూ కెనాట్ అవాయిడ్ స్ట్రెస్, యూ కెనాట్ ప్రివెంట్ స్ట్రెస్, you cannot what you call